నమస్తే అండి తెలుగు ప్రజలకు. మనం ఇలా తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్తున్నాం. ఇదంతా వ్యూ చూడవచ్చు. తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్తున్న సమయంలో మనం రైల్వే స్టేషన్ నుంచి అంటే తిరుపతి రైల్వే స్టేషన్ బస్ స్టేషన్ దగ్గర నుంచి దాదాపు 5 కిలోమీటర్లు వచ్చినాం. అలిపిరి ప్లేస్ దాటినాం. అక్కడ కార్ చెక్కింగ్ అదంతా ఉంటుంది, అది అయిపోయింది. దాని తర్వాత మనం వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయం దగ్గరికి వచ్చినాం. చూడొచ్చు, శ్రీ సిద్ధి వినాయక ఆలయం. ఓం నమో వెంకటేశాయ. చూడొచ్చు, తిరుమల తిరుపతి దేవస్థానం శుద్ధ తిరుమల సుందర తిరుమల స్వచ్ఛందం ప్లాస్టిక్ రహిత శుభ్ర సేవా కార్యక్రమం. అంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్లాస్టిక్ లేకుండా చేయాలని చెప్పేసి పెద్ద మొత్తంలో జరుగుతున్నట్టుంది. మీరు చూడొచ్చు, వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయం. ఇప్పుడు ఇందాకనే మేము దర్శనం చేసుకున్నాము. అసలు ఎంత అద్భుతం అంటే తిరుమల తిరుపతి దేవస్థానం అనువనువు భక్తితో నిండి ఉంది. అనువనువు భక్తితోని ఉంది. అసలు జీవితంలో మనిషి అనే వ్యక్తి ఒక్కసారన్నా ఇదంతా విజిట్ చేయాలి. ఇదంతా కొండలు, ఇంత మంచి ఆక్సిజన్, భక్తితో కూడిన ఆక్సిజను, ఇంత ఆక్సిజన్ మనకి ఎక్కడ దొరకదు. అసలు ఒక అద్భుతం, ఒక వండర్ అనొచ్చు. తిరుమల తిరుపతి దేవస్థానం దాదాపు 20 కిలోమీటర్ల పైకి ఉంటుంది. అంటే భూమి నుంచి పైకి 20 కిలోమీటర్ల పైన ఉంటుంది. అసలు తిరుపతి చూడని వ్యక్తి అంటే భూమి మీద పుట్టి కూడా వేస్ట్ అనవచ్చు. అంటే భూమి మీద పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తి వీలైతే సంవత్సరానికి ఒక్కసారి వచ్చినా బాగుంటుంది తిరుమల తిరుపతి దేవస్థానానికి. అట్లీస్ట్ లైఫ్లో ఒక్కసారన్నా దర్శించదగ్గ ప్లేసు. కాబట్టి మనం ఎస్పెషల్గా తెలంగాణ నిరుద్యోగులకు చెప్పేది ఏంటంటే, ఎప్పుడు పుస్తకాలతో కుస్తీ పట్టుకుంటూ చదువుతున్నారు, మంచిదే. బట్ ఎట్ ద సేమ్ టైం చదువుతో పాటు జీవితంలో మంచి సందర్శన స్థలాలు ఉంటాయి. ఎస్పెషల్గా తిరుమల తిరుపతి దేవస్థానం లాంటి స్థలాలు ఉంటాయి. మీరు ఖచ్చితంగా నిరుద్యోగులకు చెప్తున్నాం, మీరు తెలంగాణ నిరుద్యోగులకు ఎస్పెషల్గా మీరు వీలైతే ట్రైన్కి వచ్చినా సరే ఖచ్చితంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి రండి. మీకు నచ్చిన కోరికలు పూజించుకోవచ్చు. అనుమానము ఇక్కడ దాదాపు 20 కిలోమీటర్ల పైన అంతా కూడా భక్తితోనే ఉంటుంది. మనం మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తాం. ఇప్పుడు పైకి వెళ్తున్నాం, పైకి కూడా ఎట్లా వ్యూ ఉంటుంది అనేది మీకు అప్డేట్ ఇస్తుంటాం. చూసిరుగా ఇందాక సిద్ధి వినాయక వారి మరి ఆలయం చూసినాము. అంటే తిరుపతికి అంటే వెంకటేశ్వర స్వామి దర్శనానికి ముందే కింద ఉంటుంది. అక్కడ నుంచి 18 కిలోమీటర్లు మనం జర్నీ చేయాల్సి ఉంటుంది. అంటే 5 కిలోమీటర్ల తర్వాత సిద్ధి వినాయక మరి ఆలయం తర్వాత అక్కడ దర్శించుకున్నాం. ఇదంతా ఎందుకు చూపిస్తున్నాం మీకు కెమెరాలో అంటే, చూడొచ్చు ఇక్కడ గోవింద గోవర్ధన గోవింద అని చెప్పేసి ఉంది. ఈ కొండలు చూడొచ్చు, అసలు ఈ ఆహ్లాదం మనం చూడొచ్చు. అక్కడ మన జింకను చూడొచ్చు. ఇదంతా కూడా ఒక అద్భుతమైన ప్రదేశం అండి భూమి మీద. మీరు చూడండి, మనం ఇప్పటికే భూమి నుంచి దాదాపు 5-6 కిలోమీటర్ల పైకి వచ్చినాం. ఆ కొండ లోహేలు అన్నీ చూడొచ్చు. ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏదైతే శ్రీశైలంలో కొన్ని లక్షల రకాల మొక్కలు ఎట్లయితే ఉంటాయో, ఇక్కడ కూడా వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళే ముందు కానీ వెళ్ళిన తర్వాత కానీ ఈ కొండలలో కోనలలో అన్ని రకాల చెట్లు ఉండడం వల్ల మంచి ఆక్సిజన్, పుష్కలమైన ఆక్సిజన్. అంటే మీరు అప్పుడప్పుడు ఇక్కడికి రావడం వల్ల మంచి ఆక్సిజన్ తీసుకుంటాము. దీనివల్ల మనకు ఆయుష్ కూడా పెరుగుతుంది, లోపల ఉండే రోగాలు కూడా పోతాయి. ఇక్కడ చాలా రాగి చెట్లు పెంచడం కానీ ఇంకా అనేక రకాల మూలికలకు సంబంధించిన చెట్లు ఉంటాయి. చూడొచ్చు, అసలు ఇంత దివ్య, అసలు ఇట్లాంటి దృశ్యం అన్నట్టు దృశ్య కావ్యం అని చెప్పొచ్చు. అంటే ఏది చూపించాలనుకున్నా అసలు నా భవిష్యత్తు అన్నట్టున్నాను. చూడండి, ఎక్కడ చూసినా అన్నా మరి ఇప్పుడు ఎందుకు తిరుపతికి వెళ్తున్నారు మీరు అంటే, మీకు తెలుసు మన ప్రియతమ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఓడిపోతే, అంటే ఆయన సీఎం పదవి పోతే, బీఆర్ఎస్ పార్టీ ఓడిపోతే మనం తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్తాని మొక్కుకున్నాము. అదే ఆ మొక్కు ప్రకారం మనం తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్తున్నాము. ఇదే ఈ మార్గం గుండా. మీకు ఇదంతా తెలియాలి. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, 1కి 4 సార్లు సరే కేసీఆర్ను ఓడిపోవడము అదొక మన జీవిత లక్ష్యం నెరవేరింది. కేసీఆర్ను ఓడించడము, బీఆర్ఎస్ పార్టీని ఓడించడం జీవిత లక్ష్యంతో పాటు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కూడా దర్శించుకోవడం కూడా ప్రతి ఒక్కరికి ఒక జీవిత లక్ష్యంగా ఉండాలి. చూడడం, వెంకటేశ్వర స్వామిని చూడని కన్నులు అవి కన్నులు కావు. వెంకటేశ్వర స్వామి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉండే ఈ కొండలు కోనలు
ఈ చెట్లు ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు చూడాలా. ఎస్పెషల్గా తెలంగాణ నిరుద్యోగులారా, నా తమ్ముళ్ళకు నా చెల్లెళ్ళకు నేను చెప్పేది ఏంటంటే, ఖచ్చితంగా మీరు అందరు కూడా జీవితంలో పుస్తకాలు ఒక్కటే జీవితం కాదు, మీరందరూ కూడా ఇదంతా చూడాలి, వ్యూ చూడాలి, మంచి కెమెరా తెచ్చుకోవాలి, మీరందరూ ఫోటోలు దిగాలి, దేవుణ్ణి దర్శించుకోవాలి. మీకు నచ్చిన గోల్ గ్రూప్ 1 కావన్నా, గ్రూప్ 2 కావన్నా, టీచర్ జాబ్ కావన్నా, పోలీస్ జాబ్ కావన్నా, మీరందరూ కూడా మొక్కుకొని ఇవన్నీ చూడొచ్చు. జంతువులు రోడ్డు దాటుచుని నెమ్మదిగా వెళ్ళండి. ఓం నమః శివాయ అంటే ఇక్కడ అనేకమైనటువంటి కోతులు కానీ ఇంకా అనేటువంటి ఇంకా చిన్న చిన్న ఆ జంతువులు కూడా ఉండేటట్టున్నాయి, జాగ్రత్తగా వెళ్ళండి అంటారు. అంటే కారుకు అడ్డం వస్తాయేమో అని చెప్పేసి చెప్తున్నట్టున్నారు. అసలు చూడండి, నా భూతో నా భవిష్యత్తు. మనం హైదరాబాద్కు పోతే అన్ని అపార్ట్మెంట్స్ బిల్డింగులు కనబడతాయి, కానీ తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్తున్న మార్గంలో మొత్తం చెట్లే. అంటే ఎందుకు చెప్తున్నామంటే, ప్రకృతికి చెట్లు అంటే ప్రకృతికి మనం ఎంత దగ్గరగా ఉంటే మన జీవితం అంత ఆనందంగా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది, ఆయుష్ ఉంటుంది. కానీ ఈ రోజున్న టెక్నాలజీలో మన తమ్ముళ్ళు కానీ చెల్లెళ్ళు కానీ చాలామంది సెల్ ఫోన్లకు అడిక్ట్ అయిపోయి ఈ స్వచ్ఛమైనటువంటి ప్రకృతికి సంబంధించినటువంటి దర్శనాలను కానీ ఇట్లాంటి లొకేషన్లను కానీ మిస్ అవుతున్నారు. కాబట్టి ఎప్పుడు సెల్ ఫోన్లతో కుస్తీ పట్టే బదులు సెల్ ఫోన్లు చూసే తమ్ముళ్ళకు చెల్లెళ్ళకు కూడా ఎక్కువ చూసేళ్ళకి చెప్తున్నా, మీరు ప్రకృతికి దగ్గర కావాలి, ఈ లొకేషన్ అంతా చూడండి. మనం ఆకాశానికి దగ్గరికి వెళ్తున్నామా అన్నట్టుంది. మీరంతా కూడా చూడొచ్చు, ఆకాశానికి దగ్గరగా వెళ్తున్నామా, ఆ భూతో నా భవిష్యత్ అన్నట్టుంది. అసలు ఇదంతా మీకు చూపించాలనేది నాకు ఒక మంచి ఆలోచన వచ్చింది. చూడండి ఎంత కొండలు కోనలు, ఇన్ని ఎంత భూమికి ఎంత దాదాపు ఒక ఇప్పుడు 7-8 కిలోమీటర్ల పైకి వచ్చినాం, ఇంకా 15 కిలోమీటర్ల పైన వెళ్ళేది ఉంది. ఇదంతా చూడొచ్చు, అసలు ఆస్వాదించవచ్చు. కెమెరాలో ఛార్జింగ్ అయితే ఉంది కదా, ఉంది కదా, ఒక 15 మన కొండ దాకా వస్తుంది. 2 ఉన్నాయి. ఓ సూపర్. అసలు 1 మినిట్ 10 సెకండ్లు చూపిస్తే చూడొచ్చు. వామ్మో, అసలు మామూలు అందాలు కావు. ప్రకృతి అందాలు అంటే మనము ఎప్పుడన్నా వింటాం, కానీ ఇప్పుడు కళ్ళ నిండా చూస్తున్నాం. చూడండి ప్రకృతి అందాలు. మనం తిరుమల తిరుపతి దేవస్థానానికి ఒక 7-8 కిలోమీటర్లు పైనున్నాం. పైనుంచి తీస్తున్న కింది లొకేషన్ చూడండి, ఎన్ని చెట్లు, ఎంత అసలు ప్రపంచం అంటే ఇదండి. మనం ఎప్పుడు కంప్యూటర్లతోని, సెల్ ఫోన్లతోని, టీవీ రిమోట్లతోని కాదండి. మీరు అప్పుడప్పుడు రండి, ఇంత మంచి ఆక్సిజన్ ఎక్కడ దొరకదు. ఇదంతా లొకేషన్లు. ఎస్పెషల్గా నా తెలంగాణ నిరుద్యోగులు చెల్లెళ్ళు అందరు చూడాలి, మన పిఎంఆర్ టీవీ సబ్స్క్రైబర్స్ చూడాలని నేనంతా షూటింగ్ చేస్తున్నా. ఇప్పటి వరకు రాని వాళ్ళు ఖచ్చితంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి రండి, ఇదంతా చూడండి, ఎంజాయ్ చేయండి లైఫ్లో. మనం బీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ని ఓడించాలని ఎన్నికలకు ముందు మనం ఏం చెప్పినామంటే, ఖచ్చితంగా మనం టూర్ పోదాం, మీరు అందరు కష్టపడండి అని చెప్పి మన తమ్ముళ్ళకు చెల్లెళ్ళకు కూడా చెప్పినాం. ఇక భవిష్యత్తులో కూడా తమ్ముళ్ళతో చెల్లెళ్ళతో కూడా టూర్కి వచ్చేది ఉంది, నిరుద్యోగులతోని. మీకు కూడా చెప్పినాం, చాలామంది ఉత్తగానే ఆత్మహత్యలు చేసుకుంటారు జాబ్ రాలేదని. జాబు కంటే సంతోషకరమైన విషయం ఏంటంటే, తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం కోసం అన్న మీరు బతకాలి. ఈ తిరుమల తిరుపతి దేవస్థానం ఉన్న చుట్టూ ఉన్న ఈ కొండలు కోనలు చెట్లు, ఇక్కడ చూడండి మల్లెపూల చెట్లు, ఇక్కడ ఎవరైనా పెట్టుగా అక్కడ ఎంత న్యాచురల్గా కనబడుతుంది. ఇదంతా చూడడానికైనా నిరుద్యోగులారా మీరు బతకాలి. జీవితంలో అన్నిటికంటే ముఖ్యమైనది యవ్వనం. ఈ యవ్వనంలోనే మీరు అందరు వచ్చి ఇవన్నీ చూడాలని కోరుకుంటున్నాం. మీకు మరింత అప్డేట్ కూడా నేను ఇస్తా. కొండ ఎక్కేంత ఆశాంతం ఎట్లెట్లుంటుందో ఆ జర్నీ మొత్తం మీకు చూపిస్తానని తెలియజేస్తున్నాను. చూసారు కదా, కొండ అంతా వ్యూ చూపించినాం, మళ్ళీ బయలుదేరినాం. ఇంకొక ఎన్ని కిలోమీటర్లు ఉంది రమేష్? 13. ఇంకా 13 కిలోమీటర్స్ ఉన్నది. 27 మినిట్స్ చూపిస్తుంది. మీరు అంతా చూడొచ్చు. అనువున ఇది మళ్ళీ కనిపిస్తుంది, రిపీటెడ్గా తీస్తుర్రు అనిపిస్తుంది, కానీ రిపీటెడ్గా ఏది తీయట్లేదు. మళ్ళీ ముందుకే వెళ్తున్నాం. ఇప్పుడు దాదాపు ఒక ఎన్ని కిలోమీటర్లు వచ్చినాం ఇక్కడ దాకా? అంటే 15 వచ్చింది. అవును, అంత దూరం వచ్చినామా? 10 వచ్చినామా? 10 కిలోమీటర్స్ వరకు వచ్చినాము. ఇంకా 13 కిలోమీటర్లు వెళ్ళేది ఉంది. అనుభూతి ఇంతకంటే మంచి జీవితం ఉండదు. మాకు ఆ చెట్ల గాలి వస్తుంటే అసలు ఇంత ఆనందాన్ని మేము ఎందుకు మిస్ అయినామని అనిపిస్తుంది. 100 కోట్ల రూపాయలు దొరికినప్పుడు కూడా ఇంత సంతోషం ఉండదండి. చూడండి, మా జీవిత లక్ష్యమైనటువంటి కేసీఆర్ గారిని సీఎం పదవి నుంచి దించాలి, ఆ కల్వకుంట్ల కుటుంబం నుంచి తెలంగాణ ప్రజలను విముక్తి చేయాలని స్వామివారిని, శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మేము మొక్కడం జరిగింది. ఆ దేవుడు
దేవుడి మరి వరంతోని, దేవుడి యొక్క బ్లెస్సింగ్స్తోని సక్సెస్ఫుల్గా మరి కేసీఆర్ గారిని వాళ్ళ కుటుంబాన్ని నుంచి కానీ వారి కుటుంబం నుంచి, కేసీఆర్ కుటుంబం నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని మనం కాపాడుకున్నాం. ఇక నుంచి అన్ని రోజులు మనయే డ్యూడ్, మొత్తం పండగ చేసుకోవాలి. కొన్ని కట్అవుట్లు చూసి నమ్మేయాలి డ్యూడ్ అన్నట్టు. ఎంత అద్భుతం అండి ప్లేస్ చూడండి. అసలు నా భూతో నా భవిష్యత్ అన్నట్టుంది. ప్రతి ఒక్క తెలంగాణ నిరుద్యోగి, ఆంధ్ర నిరుద్యోగి కూడా రావాలి, కానీ తెలంగాణ నిరుద్యోగులారా, నా తమ్ముళ్ళు చెల్లెళ్ళు, చిక్కడపల్లి లైబ్రరీలో చదువుతున్న తమ్ముళ్ళు చెల్లెలు కావచ్చు, ఉస్మానియా యూనివర్సిటీలో చదువుతున్నటువంటి తమ్ముళ్ళు చెల్లెలు కావచ్చు, దిల్సుఖ్ నగర్లో చదువుతున్న వాళ్ళు కానీ, ఆర్టీసీ క్రాస్ రోడ్లో చిక్కడపల్లిలో కానీ, బస్తీలో, వారాసిగూడలో, రామ్నగర్లో, పార్షిగుట్టలో, పద్మారావు నగర్ కాలనీలో, మధ్యన బస్తీలో, ఎక్కడెక్కడ చదువుతున్న నా తమ్ముళ్ళు చెల్లెళ్ళు అందరూ కూడా రావాలి. ఉస్మానియా యూనివర్సిటీ లేడీస్ హాస్టల్లో చదువుతున్న చెల్లెళ్ళు కూడా అందరూ, ఉస్మానియాలో చదువుతున్న అన్ని పీజీ వాళ్ళు, అందరూ కూడా పిహెచ్డి వాళ్ళు ఇది దర్శించుకోండి. అంటే మీకు అందరికీ పోవాలి వెళ్ళాలని ఉంటుంది, కానీ ఏదో ఒకటి ఆపుతుంది. ఒకసారి ఎగ్జామ్స్ రావడము, ఇంకొకసారి ఇంటికాడ పనులు ఉండడము, ఇంకేదన్నా బిజీ ఉండడము, డబ్బులు ఇట్లాంటివి ఉంటాయి. లొకేషన్ చూపిస్తున్నాడు మన కెమెరామెన్ అన్న, శ్రీశైలం అన్న, చూడండి ఒకసారి. ఇంత అద్భుతమైన దివ్య దృష్టి, దివ్య అంటే ఒక దేవుడే, ప్రకృతి అంటే దేవుడు. ఇంత ప్రకృతి మధ్యలో కొలువైన వాడు శ్రీ వెంకటేశ్వర స్వామి. వెంకటేశ్వర స్వామికి అనేక పేర్లు ఉన్నాయి, మీకు తెలుసు. చూడండి ఎట్లా టర్నింగ్లు ఉన్నాయో. ఇదంతా కూడా 11 కిలోమీటర్స్ ఉంది. మనకంటే ముందు ఇంకొక జీప్లో కూడా వేరే వాళ్ళు వెళ్తున్నారు, చూడొచ్చు. జింకను చూడొచ్చు. ఇదంతా కొండలు. మాకు అసలు స్వర్గంలో ఉన్నట్టుందండి. స్వర్గం ఎక్కడ లేదు, భూలోక స్వర్గము తిరుమల తిరుపతి దేవస్థానం కొండలపైన ఉంది, దేవస్థానంలో ఉంది, ఈ ప్రాంతంలో ఉంది. అందుకనే శ్రీ వెంకటేశ్వర స్వామిని కలియుగ దేవుడు అంటారు. దేవుడు నిలువైన, దేవుడు కొలువైన ప్రదేశానికి మేము వచ్చినాం. దేవుడు కొలువైన ప్రదేశానికి వచ్చినాం. అంటే దేవుడు ఉండే ప్లేస్కి రావడం అంటే ఆషామాషి కాదు కదా. చాలామంది దేవుణ్ణి చూడలేమంటారు కదా, దేవుణ్ణి చూడొచ్చు. తిరుమల తిరుపతి దేవస్థానానికి వస్తే వెంకటేశ్వర స్వామిని చూడొచ్చు. చాలామంది దేవుణ్ణి చూడలేదంటారు, దేవుడు కనబడాడు అంటారు. దేవుడు కనబడతాడు. మనం హైదరాబాద్లోనే ఉంటే ఎట్లా, నిజామాబాద్లోనే ఉంటే ఎట్లా, ఆదిలాబాద్లోనే ఉంటే ఎట్లా, కరీంనగర్లో ఉంటే ఎట్లా, ఖమ్మంలో ఉంటే ఎట్లా, నల్గొండలో ఉంటే ఎట్లా, వరంగల్లో ఇట్లా ఉంటే ఎట్లా, రంగారెడ్డిలో కానీ, సంగారెడ్డిలో కానీ, మహబూబ్నగర్లో కానీ ఉంటే ఎట్లా. మీరు రండి, మీరు వస్తే మీకు కనబడతారు. మెదకు విడిచి రావాలి. ఉమ్మడి తెలంగాణ జిల్లాలో ఉన్న 10 జిల్లాల వాళ్ళకు చెప్తున్నాను, దయచేసి మీరు అందరూ కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి రండి. ఇప్పుడు కూడా భవిష్యత్తులో మరి ఇప్పుడున్న ప్రభుత్వం వాళ్ళ అవినీతిని అంతా బయటపెట్టి, ఎస్పెషల్గా కాళేశ్వరంలో అవినీతిని అంతా బయట పెట్టాలి. హరీష్ రావు ఎక్కువ మాట్లాడుతున్నాడు. హరీష్ రావు అంత అత్యంత అవినీతి పరుడు ఇంకెక్కడ దొరకడు. కాళేశ్వరంలో 1,00,000 కోట్లలో అయిన వాట కూడా ఉంది. హరీష్ రావును కూడా తొందరలో అరెస్ట్ చేయాలి. కవితక్కను లిక్కర్ స్కామ్లో అరెస్ట్ చేయాలి. కేటీఆర్ను, కేసీఆర్ను, వీళ్ళు భవిష్యత్తులో వీళ్ళు చేసిన అవినీతిని అంతా బయటకు తీసి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలి. వాళ్ళందరూ అరెస్ట్ అయితే నేను మళ్ళొక్కసారి తిరుమల తిరుపతి దేవస్థానం వస్తే మా తెలంగాణ నిరుద్యోగుల తమ్ముళ్ళను చెల్లెలను కూడా రమ్మని చెప్తాను. అసలు ఎంత ఆనందంగా ఉందంటే అసలు ఇది వెలకట్టలేని ఆనందం అండి. చూడండి అసలు ఎంత మంచి ప్లేస్. ఒకసారి అదంతా లొకేషన్ చూడవచ్చు మీరు. అంతా కూడా బస్సులు అండి ఫ్రీగా ఉంటాయి, మీకు తెలవాలి. ఆర్టీసీ బస్సులు, తిరుమల తిరుపతి దేవస్థానం బస్సులు మనకు మొత్తం ఫ్రీ, అంతే కదా, డబ్బులే ఉండవు. పోయినా అడల్ట్ పెద్దలకు 90, చిన్నలకు 50 ఉంది కదా. మరి తీసుకుంటారా కొంచెం? అదేంది మరి టికెట్ ఫ్రీ బస్సులు ఉంటాయి, కానీ దానికి రష్ ఎక్కువ ఉండొచ్చు. తెలంగాణలో కదా ఇప్పుడు ఫ్రీ బస్సు పెడితే మహిళలు అందరూ ఎక్కువ ఎక్కినట్టు, ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా ఫ్రీ బస్సులు ఎక్కడం వల్ల చాలామంది నిండిపోతాయేమో. నిండిపోయిన తర్వాత కొన్ని చాలా తక్కువ ధరలలోనే, తక్కువ ప్రైస్లోనే టికెట్స్ ఉండే బస్సులు ఉన్నాయి, మీరు చూడొచ్చు. అసలు ఎంత పెద్ద లొకేషన్ అండి. మేము దాదాపు ఆకాశానికి సగానికి వచ్చినట్టుంది. ఇంకా పూర్తిగా పోతే అసలు వేరే లెవెల్ ఉంటుంది.
చూడండి మా ముందు ఒక 2 వీలర్ ఉంది, 2 వీలర్ మీద కూడా వెళ్తున్నారు. ముందట ఒక జీప్ ఉంది, జీప్లో వెళ్తున్నారు. ఓం నమో వెంకటేష్ అని బస్సు ఉంది, బస్సుకి వెళ్తున్నారు. డ్రైవ్ స్లో అని ఉంది. వర్క్ ఇన్ ప్రోగ్రెస్, ఇన్కన్వీనియన్స్, రిగ్రెటెడ్ అని వస్తుంది. అంటే ఇక్కడ కొంచెం వర్క్ చేస్తున్నారండి రోడ్డుకు, మరి కొంచెం ఏమైనా ప్రాబ్లం ఉండేనేమో. వాటర్ పడుతుంది ఆ అమ్మ, అంత కడుతున్నట్టున్నారు మంచిగా. అటు బలంగా కొత్తగా సిమెంట్ వేసి మళ్ళీ ఇంకొకసారి అంటే భక్తులకు ఇబ్బంది కావద్దు అని చెప్పేసి దాంట్లో ఇదంతా డెవలప్ చేస్తున్నారండి. ఇదంతా తిరుమల తిరుపతి దేవస్థానానికి మనము ఉండిలలో విరాళం ఇస్తాం కదండి, వాటితోనే ఇంత పెద్ద డెవలప్ అయింది. నిజంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చిన భక్తులకు, వెంకటేశ్వర స్వామి భక్తులకు నిజంగా ధన్యవాదాలండి. వాళ్ళు ఇచ్చిన ఉండి విరాళాలతోని మరి ఇంత పెద్ద మొత్తంలో మనకు ఇదంతా జరుగుతుంది వరకు. చూడండి ఎన్ని రకాల చెట్లు అండి వెళ్తున్న క్రమంలో. ఇగో ఇక్కడ కొందరు వర్క్ చేస్తున్నట్టున్నారు, వాళ్ళు బాగా కష్టపడుతున్నట్టున్నారు. చూడండి మనం ఎప్పుడైనా హైదరాబాద్లో తిరిగితే మనకు కేబుల్ బ్రిడ్జ్, తర్వాత మట్టి బ్రిడ్జిలు, ఇంకా రోడ్లు, బిల్డింగ్లు కనబడుతుంటాయి కదా. ఇక్కడ చూడండి ఎటు చూసినా చెట్లు చెట్లు చెట్లు, అసలు ఇంత మంచి ప్రకృతి. ఇదంతా చూడొచ్చండి, సలాకా ఉంది, పేరుస్తున్నారు, ఇదంతా కడుతున్నారు. అందుకని ఇన్కన్వీనియన్స్ క్షమించండి, మేము ఇదంతా పని చేస్తున్నామని చెప్తున్నారు. వర్క్ ఇన్ ప్రోగ్రెస్ రిగ్రెటెడ్ అని వస్తుంది, ఇక్కడ మాట్లాడుతున్నారు. వర్క్ జరుగుతూ ఉంది. ఇక్కడ జేసీపీ ఉంది, 4-5 వర్కర్లు ఉన్నారు. జేసీపీ డ్రైవర్ సెల్ ఫోన్ ఇస్తున్నారు. ఈ సెల్ ఫోన్కి అడిక్ట్ అయిపోయారండి జనాలు మొత్తం. దయచేసి మన సబ్స్క్రైబర్స్కి చెప్తున్నాము, తెలంగాణ నిరుద్యోగులకు చెప్తున్నాము, రోజుకు 1-2 గంటలు సరిపోతుంది మొబైల్ చూడడం. దాని తర్వాత ఎక్కువ సెర్చింగ్ చేయాల్సిన అవసరం లేదు. మొబైల్కి అడిక్షన్ అయ్యే బదులు తిరుపతి దేవస్థానానికి రండి. దేవుడికి అడిక్షన్ కావాలి, వెంకటేశ్వర స్వామికి అడిక్షన్ కావాలి, ఆయన భక్తికి అడిక్షన్ కావాలి. ఇది 8 కిలోమీటర్లు ఉందండి, అక్కడ బోర్డు కనబడుతుంది. ఇక్కడ నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళాలంటే ఇంకొక 8 కిలోమీటర్లు వెళ్ళాలి. అంటే దాదాపు ఒక 15 కిలోమీటర్ల దాకా వచ్చినాము, అంతేనా? 15 కిలోమీటర్లు అంటే మొత్తం 23 కిలోమీటర్లు ఉంటుంది. మీకు ఇన్ఫర్మేషన్ కోసం అంటే 23 కిలోమీటర్లు ఉంటుంది. ఇక్కడ కూడా వర్క్ జరుగుతుంది. హరిణి అని ఇక్కడ ఉంది. ఇక్కడ ఇదంతా చూడొచ్చండి, పువ్వులు పువ్వులు. టూ వీలర్ మీద కూడా వెళ్తుంటారు అయితే, ఇబ్బంది ఏమి ఉండదా? వెళ్తారు, పైన కూడా ఇండ్లు ఉంటాయి. వాళ్ళు కూడా వెళ్తుంటారు ఎక్కువ, పైన ఇండ్లు ఉండేటోళ్ళు వెళ్తుంటారు. వాళ్ళు అదృష్టవంతులు కదా పైన ఇండ్లు ఉండేటోళ్ళు. అంటే ఒక్కరోజు పోతేనే వాళ్ళ సంతోషం అనుకుంటాం, ఎవ్రీడే ఉంటారంటే అసలు మామూలు అదృష్టం కాదు. వెనుకకి వెళ్ళి అరన్స్ ఇస్తున్నారండి. ఈ హోండా యాక్టివా, ఇదేం బైక్ అన్నా? పల్సర్. ఈ పల్సర్ బైక్, అది హోండా యాక్టివా. ఇదేంటి? అది హోండా. హోండా సుజుకా? హోండానే. హోండా అండి. ఇగో సప్తగిరి ఎక్స్ప్రెస్ అని బస్సుకి పేరు ఉందండి. 6 బస్సులు అంటే 6 టెంపుల్స్ని దర్శనం చేపిస్తారు. అంటే పైన వెంకటేశ్వర స్వామితో పాటు ఇంకా టెంపుల్స్ ఉంటాయి, అంతే కదా? ఇంకా వర్షాకాలము అయితే ఇంకా గ్రీనరీ ఉంటుందేమో కదా. ఇప్పటికైనా వస్తు గ్రీనరీ, ఇంత గ్రీనరీ మనకు ఎక్కడ పైన ఉండదు. మనం ఇంతకు ముందు ఏమైనా పాపాలు చేసినా తప్పులు చేసినా చెంపలు వేసుకొని శ్రీ వెంకటేశ్వర స్వామి దగ్గరకు వస్తే మన పాపాలన్నీ కడిగేస్తాడు. దానం వల్ల దరిద్రం రాదు, దానం చేయమని చెప్తున్నారు. కాబట్టి పాపాలు ఏమన్నా చేసినవి అన్నీ పోతాయి. నేను కేసీఆర్ కానీ రిక్వెస్ట్ చేస్తున్నా, కేసీఆర్ గారు మీరు చేసిన పాపాలన్నీ పోవాలంటే తిరుమల తిరుపతి దేవస్థానం వచ్చి వెంకటేశ్వర స్వామిని మొక్కి
మీరు ఏవైతే పాపాలు చేసినారో అవన్నీ కడిగేసుకుంటా అని మాటిచ్చి దేవుడికి క్షమాపణలు కోరి మీరు ఏదైతే అక్రమంగా సంపాదించారో మీ కొడుకు కూతురు అల్లుడు ఆస్తులు అవన్నీ కూడా అవసరం అనుకుంటే పేద ప్రజలకు దానం చేయండి. తిరుమల తిరుపతి దేవస్థానానికి కూడా వెంకటేశ్వర స్వామికి కూడా ఉండిలో కొంత డబ్బు వేయండి, విరాళాలు ఇవ్వండి. తర్వాత పేద ప్రజల కోసం హాస్పిటల్ కట్టండి, విద్య కట్టండి, పాఠశాలలు కట్టండి అని మేము కేసీఆర్ గారికి కానీ బీఆర్ఎస్లో చేసిన అవినీతి పరులకు కానీ ఈ 2 రాష్ట్రాలలో ఉన్న అవినీతి పరులకు కానీ ఉద్యోగస్తులలో కూడా కొందరు అవినీతి చేసిన వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ కూడా ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానానికి రండి, దర్శించుకోండి. టీఎస్పీఎస్ చైర్మన్ జనార్దన్ రెడ్డి ఉన్నాడు కదా, ఆయన పక్క అవినీతి పరుడు అని అందరూ అంటున్నారు. అట్లాంటి వ్యక్తులు కూడా ఇక్కడికి వస్తే పాపాలన్నీ పోతాయి. నవీన్ మిట్టల్ కూడా ఉన్నాడు. నవీన్ మిట్టల్ కూడా పెద్ద దోపిడీదారుడు, దొంగ, అవినీతి పరుడు అంటారు. ఈ దొంగలందరూ కూడా అవినీతి చేసిన వాళ్ళందరూ కూడా ఇప్పటికైనా మీ పాపాలు కడిగేసుకోవాలి అంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి రండి. మీ శేష జీవితాన్ని కూడా మరి ఆధ్యాత్మికంగా గడపండి. తర్వాత పేద ప్రజలకు సాయం చేయండి. తిరుమల తిరుపతి దేవస్థానం రావాలని దయచేసి అవినీతి అధికారులు కానీ అవినీతి నాయకులు అందరూ కూడా ఇక నుంచి అవినీతిని తొలగించండి, నిజాయితీగా బతకండి, నీతిగా బతకండి. తిరుమల తిరుపతి దేవస్థానానికి రండి, కొన్ని రోజులు ఉండండి, లొకేషన్ చూడండి. మీ డబ్బు మీరు తినరు, డబ్బు వల్ల ఆనందం రాదు, అవినీతి డబ్బు వల్ల అసలుకే రాదు. న్యాయంగా ఎంతైనా సంపాదించుకోండి, నీతిగా ఎంతైనా. బ్రతుకుతున్నామంటే ప్రతి ఒక్క మనిషి ఆక్సిజన్ వల్ల బతుకుతున్నాడు. ఆక్సిజన్తో బతుకుతున్నాం కానీ డబ్బుతో బతకట్లేదు. డబ్బు లేకున్నా బతకొచ్చు కానీ ఆక్సిజన్ లేకపోతే బతకలేము. అట్లాంటి ఆక్సిజన్ తిరుమల తిరుపతి దేవస్థానంలో గోల్డ్ అంత ఆక్సిజన్. కాబట్టి తిరుమల తిరుపతి దేవస్థానానికి వస్తున్నాం. ఆ దేవుని వెంకటేశ్వర స్వామిని కూడా మొక్కుతున్నాం. దేవుడా, ఈ అవినీతి పరులను మార్చండి, వాళ్ళ బుద్ధి మార్చండి, మీరే ఏదైనా చేయండి. ఇక చాలు, ఈ కలియుగంలో చాలా పాపాలు చేస్తున్నారు. ఎస్పెషల్గా రాజకీయ నాయకులు కల్తీ అయిపోయినారు. ఈ కల్తీ నాయకులను మార్చండి. డబ్బు పిచ్చి అనేది, పదవి పిచ్చి అనేది వాళ్ళకి తగ్గించండి. దేవుడు ప్రకృతి శాశ్వతం అని చెప్పండి. డబ్బు శాశ్వతం కాదు, అధికారం శాశ్వతం కాదని చెప్పండి. కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్ రావు లాంటి అవినీతి పరులు వాళ్ళ మనసు మార్చండి. వాళ్ళ అవినీతి చేయకుండా చేయండి. వాళ్ళు అక్రమంగా సంపాదించిన అన్నీ కూడా పేద ప్రజలకు, దేవుళ్లకు పంచేటట్టు చేయాలని మేము తిరుమల తిరుపతి దేవస్థానాన్ని మొక్కుతున్నాం. అదేవిధంగా వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఒక్క సీటు రాకుండా చేయాలని, బీఆర్ఎస్ పార్టీకి ఒక్క సీటు కూడా రావద్దని తిరుమల తిరుపతి దేవస్థానాన్ని మొక్కుతున్నాను. అదేవిధంగా తెలంగాణ ఓటర్లకు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, బీఆర్ఎస్కి ఒక్క ఓటు వేయకండి. వచ్చే ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ అంటే ఎంపీ ఎలక్షన్లో కూడా అన్నిట్లో ఓడిపోవాలి. ఎందుకంటే వాళ్ళు మొత్తం అవినీతి చేస్తూ ఉన్నారు. వాళ్ళకి ఎటువంటి మోరల్స్, ఎథిక్స్ లేవు. దొంగలు తయారైపోయారు, రౌడీయిజం తయారైపోయింది, బ్లాక్మెయిలింగ్ తయారైపోయింది. మీరంతా లొకేషన్ చూడొచ్చు, అసలు మామూలుగా లేదు లొకేషన్. ఈ అవినీతి పరులకు, దొంగలకు చెప్తున్నాము, ఇట్లాంటి ప్లేస్కు రండి, మీ పాపాలు పోతాయి. ఇక నెక్స్ట్ పాపాలు చేయకుండా ఉండండి. మీ పిల్లలకు కూడా మంచిది కాదండి ఆ పాపపు సొమ్ము. నేను కొన్ని హాస్పిటళ్ళకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, హాస్పిటళ్ళలో కూడా విపరీతమైన దోపిడీ అండి. రోజుకు 1,00,000 రూపాయలు బిల్లు వేసిన హాస్పిటల్కి ఉన్నాయి. రోజుకు 1,00,000 రూపాయల బిల్లు వేసిన హాస్పిటల్ కూడా ఉన్నాయి. 4 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నాం. తిరుమల తిరుపతి దేవస్థానానికి వస్తున్నాం. దేవుడా గోవింద గోవింద, ఓం నమో శివాయ, ఓం నమో వెంకటేశాయ. 4 కిలోమీటర్లలోనే ఉన్నాం. మీరు అంతా ఇప్పటిదాకా మీరు చూసిరు వీడియో మన పిఎంఆర్ టీవీలో ఖచ్చితంగా పబ్లిష్ చేస్తాం. అదేవిధంగా పిఎంఆర్ టీవీ పేజీలో కూడా పబ్లిష్ చేస్తాం. మీరు అందరూ చూడండి, అందరికి షేర్ చేయండి. అనుకునేటోళ్ళకు వెంకటేశ్వర స్వామి దిక్కు.
అదేవిధంగా ఆపద్ బాంధవ అంటే ఆపదలో ఉన్న వాళ్ళకు బంధువులాగా వచ్చి మీరు వెంకటేశ్వర స్వామిని అడగడమే ఆలస్యం, మీరు అనుకున్న కోరికలన్నీ తీరిపోతాయి రండి అని చెప్పి వీళ్ళంతా చెప్తుంటారు. అసలు తిరుమల తిరుపతి దేవస్థానం చాలా రోజులు అవుతుందండి. నేను దాదాపు ఒక 10 సంవత్సరాలు అవుతుందేమో దగ్గర రాక, 7-8 ఏళ్ళు అయితే ఈజీగా అవుతుంది. కానీ ఖచ్చితంగా వీలైతే ప్రతి సంవత్సరం వస్తే కూడా బాగుంటుంది. ఖచ్చితంగా మనం వీలు చూసుకొని తిరుమల తిరుపతి దేవస్థానానికి రావాలి. ప్రతి ఒక్కరు ఇయర్లీ వన్స్ అన్న వస్తే కూడా బాగుంటుంది. ఇంకా 2 సార్లు వచ్చేటోళ్ళు కూడా ఉంటారు. మీరు వ్యూ చూడండి ఒకసారి ఎట్లుంటుందో తిరుమల అద్భుతమైన కొండలండి. ఇటు సైడ్ బాగా సేఫ్ ఉంది, ఇటు సైడ్ కూడా బాగా సేఫ్గా ఉంది. చూడండి కొండలు ఎంత బాగుంది. ఈ రకంగా మనం చాలా దగ్గరకు వచ్చేసినామండి. దాదాపు అసలు ఇప్పుడే వచ్చినామా అనిపిస్తుంది నాకైతే ఇంత తొందరగా. గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. ప్రాథమిక చికిత్స కేంద్రం కూడా ఉందండి పక్కకు. చెట్టుకు పువ్వందం మనిషికి నవ్వందం అని చెప్పి కొటేషన్ రాశారు మత్స్యకార. చెట్టుకు పువ్వందం అంటే చెట్టుకు పువ్వులు ఉంటే ఆ చెట్టు చాలా అందంగా కనబడుతుంది. అట్లనే ప్రతి మనిషి కూడా మనిషికి నవ్వందం అని చెప్పేసి కొటేషన్ రాశారు. అద్భుతమైన కొటేషన్. ప్రతి ఒక్కళ్ళు ఎప్పుడు నవ్వుతూ ఉండాలి, ఆనందంగా ఉండాలి. ఆనందంగా ఉండడానికే మనిషి పుట్టిండు కాబట్టి అందరూ ఆనందంగా ఉండాలని ఇక్కడ కొటేషన్ చాలా అద్భుతంగా రాశారు. జీవితంలో చాలా సంతోషంగా ఉండండి. కొందరు ఏంటంటే ప్రతి చిన్నదానికి అలగడము గులగడము ఆనందమే ఉండదు వాళ్ళ జీవితంలో, ఎప్పుడు అసంతృప్తే ఉంటుంది. కాబట్టి ప్రతి చిన్నదానికి జీవితాన్ని బాధ పెట్టకుండా ఆనందంగా ఉండాలనేది అక్కడ కొటేషన్ రాశారు. అదేమో జీప్, ఇదేమో 2 వీలర్, ఇదేమో మన కారు, మధ్యలోనేమో బస్సు. ALPR అని ఉందంటే అలిపిరి నుంచి అన్న బస్సులు మరి ఓవర్టేక్ చేద్దామంటే కుదరట్లేదు. అది వాటర్ ట్యాంక్ అనా? వాటర్ గ్యాస్ డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్. డ్రింక్ చేసి డ్రైవ్ చేయడం గ్యాస్. మళ్ళీ వచ్చేసినాం కదా, ఓవర్టేక్ చేసేసి వచ్చేసినాం. ఇప్పుడు చూడాలి ఇక లొకేషన్. ఇది లొకేషన్ కాదండి బాబోయ్, మామూలు లొకేషన్ కాదు. అద్భుతం. చూడండి ఎంత అసలు మాకు వచ్చినట్టు లేదు. దాదాపు ఇప్పుడు 20 కిలోమీటర్ల దగ్గరకు వచ్చినాం. జస్ట్ ఇంకొక 2-3 కిలోమీటర్స్ ఉందో ఇంకా దగ్గరకు వచ్చినాము అనేది ఉంది. ఎంత చూపిస్తుంది? 2 కిలోమీటర్స్. జస్ట్ 2 కిలోమీటర్స్కి వచ్చేసినాము. చెట్లు నాటండి అని చెప్పేసి అక్కడక్కడ చెప్పినారు. మనం ఇంకా జీవితంలో చెట్లే మనల్ని కాపాడుతాయి కాబట్టి చెట్లు నాటాలి. చెట్లే మనకు జీవనాధారం. గురుడాద్రి వనము, అటవీ శాఖ తిరుమల. ఇక్కడ ఒక వనం ఉందండి, ఇది గురుడాద్రి వనం అంట. అసలు దగ్గరకు వచ్చేసినాం. ఓం నమో వెంకటేశాయ అనే పదాలు కూడా మనకు వినబడుతున్నాయి. అసలు చూడండి వనం ఎంత బాగుందండి. కరుణాసాగర గోవిందుడు వెంకటేశ్వర స్వామి తిరుపతి. ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి చూడండి, అన్ని టోల్ గేటు. వచ్చేసినామండి. అసలు వాటర్ ప్రతి సంవత్సరం రావాలండి ప్రతి ఒక్కళ్ళు. చాలా బాగుంది.
ఇప్పుడు ఎంత వీలైతే అంత వీలు చేసుకొని రావాలని మనం అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం, భక్తులకు కానీ అదేవిధంగా తెలుగు ప్రజలకు కానీ మాట్లాడుతుంది. చూసిరు కండి, తిరుమల తిరుపతి దేవస్థానం వచ్చినట్టు దాదాపుగా ఇంకేమైనా చూపిస్తుంది, ఇంకా 1 కిలోమీటర్ చూపిస్తుంది. అంటే మనకు దేవుడు దర్శనం 1 కిలోమీటరు అంటే ఎగ్జాక్ట్లీ దేవుడి దగ్గరికి 1 కిలోమీటర్ ఉంటుందా? కాకపోతే ఇప్పుడు మనం ఉన్నదంతా తిరుమల తిరుపతి దేవస్థానంలోనే ఉన్నాం. అంటే దాదాపు కొన్ని కిలోమీటర్లు 2 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటుందేమో మరి పైన కూడా చూడాలి. ఇప్పటి నుంచి 1 కిలోమీటర్ చూపిస్తున్నాం. మనం ఆల్రెడీ తిరుమల తిరుపతి దేవస్థానం పైకి వచ్చేసినామండి. ఇక్కడ భక్తులు వెళ్తున్నారు, అన్నమయ్య భవనం అనేది ఇక్కడ భక్తులు వెళ్తూ ఉన్నారు. ఇదంతా తిరుమల తిరుపతి దేవస్థానం పైన ఇంకా చాలా వర్కులు జరుగుతున్నాయి. ఇదంతా కూడా మన వాళ్ళకి తెలవాలి, అంతా చూపించాలి. చూపించిన తర్వాత మనం ప్రతి ఒక్కళ్ళం తిరుమల తిరుపతి దేవస్థానం వెళ్ళాలని అనుకుంటారు. ఎస్పెషల్గా ఇప్పుడు 20, 25 ఏళ్ళు 30 ఏళ్ళు ఉన్న వీళ్ళందరూ కూడా తమ్ముళ్ళు చెల్లెలు 30, 40 ఏళ్ళు వీళ్ళందరూ కూడా రావాలి. ఇక్కడ వెళ్ళి పంచ కట్టుకొని ఉన్నారు, కొందరు గుళ్ళు తీపించుకున్నారు, దేవుడికి తలనీలాలు ఇస్తారని మొక్కుకున్నట్టున్నారు. చూడండి వ్యూ ఎట్లా ఉంది అసలు, అటు చూపించండి అన్న. అసలు ఇదంతా చూడండి తిరుమల తిరుపతి దేవస్థానంలో దగ్గర టికెట్ తీసుకున్నాం కదా 12 గంటలకు మనం రిపోర్టింగ్ ఉండాలి. మనకు లోపలికి పంపిస్తారు. ఒక 2-3 గంటలలోనే దర్శనం అయ్యే అవకాశం ఉందంటున్నారు. నార్మల్గా వెళ్తే మాత్రం 15 గంటలు 16 గంటలు 18 గంటలు అయ్యేది. మనకు విష్ణు నివాసం దగ్గర రాత్రి 2 గంటలకు లైన్లో నిలబడితే 4 గంటలకు టికెట్ ఇచ్చారండి. ఆ టికెట్లు కూడా లిమిటెడే ఉంటాయి. అది తీసుకోవడం వల్ల మాకు చాలా టైం సేవ్ అవుతుంది. ఇప్పుడు మనం తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నాం, భక్తులతో ఉంది. అసలు మామూలుగా లేదండి. టీటీడీ అనేది లేపాక్షి అని పేరు పెట్టారు. ఇదంతా కూడా మీరు చూడాలని చూపిస్తున్నామంటే అక్కడ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉందా? హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంది, ఏటీఎం ఉంది. అంటే ఇది ఒక విలేజ్ లాగా కూడా. ఇక్కడ చాలామంది ఇక్కడ జాబులు చేస్తారు, తిరుమల తిరుపతి దేవస్థానంలో జాబులు చేసే వాళ్ళు అందరూ ఇక్కడనే ఉంటారు.